హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. సో ఇప్పుడు మనతో ఆయా షేర్ అనగానే ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా మొత్తం హల్చల్ చేస్తుందనే చెప్పాలి. ఈ పాట అంత గంభీరమైన గొంతుతో తన వాయిస్ వినిపించి కూడా ఇప్పుడు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్న. అదే జంగిరెడ్డి అన్న. కేవలం ఆయా షేర్ సినిమా పాటలే కాకుండా జానపద పాటలు, డివోషనల్ సాంగ్స్ కూడా పాడుతూ అన్నకు ఇప్పటికే చాలా మంచి గుర్తింపు ఉంది. అంత గొప్ప వ్యక్తి ఇప్పుడు మనతో ఉన్నారు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటది. సో జంగిరెడ్డి అన్న ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అమ్మా. ఇప్పుడు అన్న గురించి మనము చాలా అన్న చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేశారో మొత్తం కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సో అన్న ఎట్లున్నారన్న? బాగున్నామ్మా. బాగున్నారా? వదినమ్మ బాగుందా? అందరు బాగున్నారు. హ్యాపీ. ఈ పేరు ఆయా షేర్ తో మీకు ఒక మంచి పేరు వచ్చిందని చెప్పాలన్నా. ఎట్లా అనిపిస్తుంది ఆ సక్సెస్? ఎంజాయ్ చేస్తున్నా, సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నా. ఇంకొంచెం బరువు కూడా పెరిగింది బాగా. అంటే రెస్పాన్సిబిలిటీ అంటే ఇంకా మంచి పాటలు రావాలా, ఇంకా పాడాలని ఫీలింగ్. అనుకున్నారా అన్న ఇంతకు ముందు సినిమా పాటలు చెయ్యాలి అని కూడా? అంటే ఇంకా అప్పుడప్పుడు వచ్చి పాడుతుంటివి. ఫీల్డ్ మనకు దగ్గరనే ఉంటాం, ఇక్కడ ఇండస్ట్రీలో కూడా మన మిత్రులు ఉన్నారు. వస్తుంటే పోతుంటివి, పాడుతుంటే అయిపోతుంటే. కొన్ని రిలీజ్ కున్నాయి, ఇంకా కాలేదు. కానీ ఇది మనకి ఇంకా పక్కా పడింది. ఇది మొత్తం ఎన్ని సినిమా పాటలు పాడారన్నా? సినిమాలోకి వచ్చేసి ఇప్పుడు లాస్ట్ మన దసరాలో కొంత పాటు పాడినా నేను. ధూమ్ ధామ్ దోస్తాం ఇరగమరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తాం ఇరగమరగ చేద్దాం, జమ్మిని బొగ్గును బంగారమే అంటాం, బంగారం లాంటి మనసుల్లో ఉంటాం అని ఈ పార్ట్స్ నావేనమాట. అందులో ఈ లైన్స్ ఏవైతున్నాయో మనం పాడినాం. అందులో రాహుల్ సిప్రిగంజ్, మనం నర్సిరెడ్డి అన్న, ఇట్లా కనకవ్వ, తర్వాత లక్ష్మి, మేమందరం కలిసి పాడినాం. అదే నెక్స్ట్ ఇప్పుడు ఇది ఆ సినిమా డైరెక్టర్ ఈయన శ్రీకాంత్ వదిల గారు. ఈ ప్యారడైజ్ డైరెక్టర్ కూడా శ్రీకాంత్ వదిల గారే. అన్ననే మనకు ఇంకా బాగా గుర్తుపెట్టుకున్నాడు. పడాలి, ఒక మంచి బేస్ వాయిస్ పడాలి అన్నటువంటి ఉద్దేశంతో నాకు చెప్పిండు. దీనికి తోడు నన్ను ఎప్పటి నుంచో ఎంకరేజ్ చేస్తున్న మా మాయ కాసర్ల శ్యామ్, ఇక మంచి మిత్రులం అంతే. ఇంకా అంటే ఇంకా బాండింగ్ ఉంటది మామ అన్నట్టు. ఇంకంతే 30 years ఇండస్ట్రీ అనుకో. అట్లా ఆయన వరంగల్ నుంచి వచ్చినాం, మనం పాలమూరు నుంచి ఇట్లా వచ్చి ఇక ఇండస్ట్రీలో మంచి రైటర్ గా ఆయన ఇప్పుడు నిలదొక్కున్నాడు. ద సేమ్ టైం మనల్ని కూడా ప్రోత్సహిస్తా ఉన్నాడు. అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారన్న మీరు ఈ ఫీల్డ్ గానీ? ఇది అంటే పాటలు పాడడం చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేశారా? నా చిన్నప్పటి నుంచి అమ్మా. అంటే స్కూల్లో ఆడుతూ పాడుతూ కోలాటాలు, భజనలు, తర్వాత ఈ బొడ్డామలు అనుకోండి, తర్వాత అలాయి గుంతలు దూకడం, ఇవన్నీ. అంటే మన ఊరు అంటే అప్పుడు పీర్ల పండుగ అని పీర్ల పండుగలప్పుడు కూడా ఆడుతూ పాడుతూ ఉండడం. ఏ కార్యక్రమం ఉన్నా కూడా మనం చిన్న అట్టడి అంటే ఒకటి కట్టడం, అది అంటే స్టేజ్ మన దగ్గర అట్టడి అంటారు. స్టేజ్ చేయడం, ఏదన్నా ఆడడం పాడడం, అదే ఈ చగానాలుగా అవి ఉంటాయి మనకి. ఇక చిన్నప్పటి నుంచి అట్లా చేసుకుంటూ వచ్చినాం. ఊర్లో నుంచి 10th క్లాస్. ఎక్కడ వచ్చిందన్న అసలు ఈ అబ్బాయి మంచి వాడతారు అని ఎవరు గుర్తించారు మిమ్మల్ని ఫస్ట్? ఎవరికి ఎక్కడైనా ఒకటి 93లో 1993 అప్పుడు ఏం జరిగిందంటే నంద్యాల, కర్నూలు జిల్లా నంద్యాలలో మనకి రాష్ట్ర స్థాయి పాటల పోటీలు పెట్టారు. పెట్టినప్పుడు జానపదం సినిమా అన్ని పాటలు మొత్తానికి పాటలు పెట్టిర్రు. ఇక అందులో నేను పార్టిసిపేట్ చేసిన. అంటే నా కాలేజ్ నుంచి పోయింటి. అప్పటికి నేను పాలిటెక్నిక్ చేస్తుంటే మహబూబ్నగర్ విశ్వేశ్వరయ్య కాదు, విశ్వేశ్వరయ్య దేవరకద్ర రూట్ లో దేవరకద్ర గిన్నిగడ్డ. నేను అందులో చేసిన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మంది. సో అక్కడ ఉన్నప్పుడే నేను నంద్యాల పోయింటి, కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసిన. ఈ జానపదంలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, ఈ సినిమా పాటల్లోనే సెకండ్ ప్రైజ్ వచ్చింది.
అప్పుడు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు, ఉమ్, జేవి రాఘవులు గారు, ఉమ్, మళ్ళీ ఏ మహానుభావు కానీ ఇక మనకి ప్రైజులు ఇచ్చిండ్రు, ఉమ్, మంచిగా మెచ్చుకున్నారు. అప్పుడు ఉమ్, అప్పుడు ఇంకా మా ఆనందం వేరే ఉంటది. ఆ, ఓ బాలగారి చేతుల మీద మనం అందుకున్నాం కదా అని ఆ, అని గర్వంగా ఉన్నది. ఆ, ఇక అప్పటి నుంచి ఇంకొంచెం దాన్ని సానబెట్టడం ప్రారంభం స్టార్ట్ చేశాను. చేసిర్రు. ఆ, ఆ తర్వాత నేను కాలేజీలో ఉన్నప్పుడే స్వరలహరి అని ఒకటి మహబూబ్నగర్ లోనే మేము ఉండే దగ్గరే ఉమ్, ఆ ఒకటి పెట్టిండు, మేకల సినన్న అని చెప్పేసి మన బాగానే గౌడ్ సారు, డికే ఆంజనేయులు అని మన మిత్రులు ఉమ్, అందరం కూడా అది ఇక అప్పుడు ఏర్పాటు చేసినారు. ఆ సంస్థ ద్వారా స్వర్లహరి ద్వారా ఇంకా అప్పుడు పలువురు టౌన్ హాల్ ఉండే నన్నర్నే టౌన్ హాల్ ప్రోగ్రామ్స్, ఇక తర్వాత బయట ఇంకా అప్పుడు తెలంగాణ ఉద్యమం కూడా రాలే చాలా రాలే రాలేదన్న. 1993 లో స్టార్ట్ ఎక్కడ అయ్యేదా 2001 కదా. ఒకటి మలిదశ ఉద్యమం. ఓకే, మలిదశ. ఓకే, ఓకే, ఆ, నేను అప్పటికి ఇదే కాలేజ్ లెవెల్లోనే అన్ని పుష్కరాలు దేవస్థానాల కాడ చేయటం, మన టౌన్ హాల్స్ లో పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉంటాయి కదా ఉమ్, అవి చేయటం, ఎక్కడ జాతరలు ఉన్నా కూడా అప్పటికే అయిపోయింది. ఉమ్, ఉద్యమం 2001 నుంచి వచ్చింది. ఇంకా అక్కడి నుంచి మనకు మిత్రులు రసమై బాలకిషన్, ఉమ్, అంతటి నాగరాజు ఇట్లా ఉన్నారు మన వాళ్ళందరూ. ఉమ్, ఇక అందరు కలిసి ఈ ధూమ్ధామ్ కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు. అవునా? ఆ, అది అప్పటి నుంచి ఇంకా ఉద్యమం మొదలైంది. ఆ, ఇక తెలంగాణ వచ్చే వరకు నడుస్తూనే ఉన్నది మనది.